let's go. Ready, 1, 2, 3, start. దూద్సాగర్ వాటర్ ఫాల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము గోవా నుంచి అనంతపురంకి బయలుదేరుతున్నాం. గోవాకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ప్రాపర్ ప్లాన్ లేకుండా అయితే రావద్దు. సో మేమైతే కనుక మంచిగా ప్లాన్ వేసుకొని వచ్చాము. సో ఇప్పుడు ఈ రిసార్ట్ గురించి తెలుసుకుంటే కనుక ఇక్కడ మనకి పర్ డేకి 2500 అనమాట అమౌంట్. సో మేమైతే రూమ్కి 4 మెంబర్స్, మేము వచ్చిన టోటల్గా 8 మెంబర్స్ కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. సో 2 రూమ్స్కి కానీ ఒక్కో రూమ్కి 4 మెంబర్స్ అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి మేము ఎంత బడ్జెట్లో వచ్చాము, ఎంత అమౌంట్ సేవ్ చేసామనేది. ముఖ్యంగా గోవాకి వచ్చిన తర్వాత చేయాల్సినవి ఏంటంటే, ఒకటి బాగా బీచ్లో ఉన్న యాక్టివిటీస్, అలాగనే వాటర్ స్పోర్ట్స్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే ఓల్డ్ గోవాలో చర్చెస్ ఉంటాయి. ఆ చర్చెస్ కూడా మిస్ అవ్వకండి, ఎంత బాగుంటాయంటే ఎంత బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే నార్త్ గోవాలో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అంటే బిగ్ డాడీ, క్యాషినో అని. సో దానికి ఎంట్రన్స్ ఫీజు ఎక్కువ అనమాట. మామూలుగా 1500లోనే వెళ్ళిపోతాయి కొన్ని. సో అవి కూడా ఉన్నాయి, కానీ మాకు టైం లేదు. ఎందుకంటే మేము అనుకున్నది 4 days. సో ఉన్న రోజుల్లోనే మేము చేయాల్సినవన్నీ చేసాము. ఒక్క రోజు కూడా వెయిట్ చేయలేదు. అండ్ లక్కీగా మాకేంటంటే ఎండ అనేది చాలా తక్కువ ఉన్నింది. నిన్న ఈరోజు అంటే ఒక 2 days నుంచి ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ. బట్ అంతకుముందు ఒక 2 days ఎక్కడే కానీ ఎండ లేదు. బాగా చల్లగా ఉండింది వాతావరణం. బాగా ఎంజాయ్ చేసాము. చీప్ అండ్ బెస్ట్లో రావడానికే మీరు ప్రయత్నించండి. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు 1-2 రావద్దు. గోవా అనేది ఎట్లుంటుందంటే, ఒక టీంతో వచ్చారంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కనీసం ఒక 3 to 4 మెంబర్స్ రావడానికి ట్రై చేయండి. ఓకే, ఒకవేళ గాయస్ మీరు ఫస్ట్ టైం రావాలనుకుంటే మ్యాక్సిమం ట్రైన్లో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు బెంగళూరు నుంచి గోవాకి రావాలన్నా కూడా, లేదంటే మనకు అనంతపురం సరౌండింగ్స్లో ఉన్న బళ్ళారి నుంచి కానీ, గుంతకల్ నుంచి కానీ కొన్ని ట్రైన్స్ అయితే ఉంటాయి. సో ఆ ట్రైన్స్ నుంచి మీరు టికెట్ అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ మీరు ఇక్కడికి రావడానికే బుక్ చేశారంటే మీరు ఇబ్బంది పడతారు. అంటే మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆ రోజు కూడా మీరు టికెట్ బుక్ చేసుకుంటారు, ట్రైన్కి రిటర్న్ టికెట్. సో మీకు పర్ఫెక్ట్గా మీ ప్లాన్కి, మీ టైమింగ్కి సెట్ అవుతుంది. సో మేము కార్లో వచ్చాం కాబట్టి మేము అనుకున్నది 4 days కంప్లీటెడ్. ఈరోజు ఇప్పుడు చెక్అవుట్ అవుతున్నాం. సో చెక్అవుట్ అయిపోయి వెళ్ళిపోతాం అనమాట. అంటే మాకు ఎక్కడే కూడా టైం డిఫరెన్స్ లేదు, మనీ ఎక్కడ కూడా మాకు వేస్ట్ కాలేదు. అలాగనే మేము ఎక్కడ కూడా మా టైంని వేస్ట్ చేసుకోకుండా టైం టు టైం వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే రావడం ఫస్ట్ టైం గైస్. అసలు గోవాకి రావాలని 3 years నుంచి 4 years నుంచి అనుకున్నాను ప్లాన్ వేసుకొని. బట్ అది పోస్ట్పోన్ అవుతా ఇప్పుడు ఈ టీంతో రావాల్సి వచ్చింది. ఇక్కడ బాగా బీచ్ నుంచి కండోలం బీచ్ వరకు. సో ప్రతిదీ మీకు స్టార్టింగ్లో మ్యాప్ వేసి ఉంటాను. దాన్ని బట్టి మీకు అర్థమైంటుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది. సో ఇప్పుడు మేము ఏమైతే వీడియోలు పెట్టానో ఆ వీడియోలన్నీ మీరు చూసినట్లయితే మీకు ఒక ప్రాపర్ ప్లాన్ వస్తుంది. అలాగనే ఈ రిసార్ట్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు. సో మీకు చాలా బెస్ట్ ప్రైస్కి అయితే మీకు రిసార్ట్ వస్తుంది. సో గాయస్, ఇక్కడైతే ఈ రిసార్ట్ మేనేజ్మెంట్తో మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్. అంటే పర్ డేకి ఎంత బ్రో మామూలుగా ఈ సీజన్లో? ఇప్పుడు పర్ డేకి ఎంత ఇక్కడ ఈ రిసార్ట్లో అమౌంట్? 2500. సో గాయస్, ఇక్కడైతే పర్ డేకి 2500 అనమాట. మామూలుగా ఎట్లుంటుంది బ్రో సీజన్ ఇక్కడ? సీజన్ ఎట్లుంటుంది అంటే ఫుడ్కి సంబంధించి ప్రతిదీ డే టు డే? చాలా బాగుంటుందా? ఇది అడ్రస్ ఎక్కడ బ్రో కరెక్ట్గా అడ్రస్? బాగా బీచ్ టీటోస్ లైన్ గల్లీ. ఓకే, టీటోస్ ల్యాండ్ దగ్గర అయితే ఉంటుంది. మీకు గూగుల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే, ఇవన్నీ వచ్చేసి రూమ్స్ అనమాట. పైన ఇలా ఉంటుంది, కింద ఇట్లా ఉంటుంది. సో ఈ నుంచి లాస్ట్ వరకు రూమ్స్ ఉంటాయి. అంతా కూడా 2 floors, కింద ఒకటి పైన ఒకటి. బాగానే ఉంటుంది. సో గాయస్, ఇంకైతే ఇప్పుడు రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీకు వ్లాగ్ ఎట్లుంటుందంటే, గోవా టు అనంతపురం ఉంటుంది. సో మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అని, ఇంకా కొన్ని చిన్న యాడ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో.
గ్యాస్ మొత్తానికి అయితే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాము. చెప్పేసి ఇక్కడైతే కార్ పార్కింగ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వెహికల్లో వెళ్ళాలంటున్నారు. సో చూడాలి. సో ఇక్కడ నుంచి మనం డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే ఇక్కడ ముందుకు వెళ్తే కనుక గవర్నమెంట్ వెహికల్ ఉంటుందంట. సో అక్కడ నుంచి మళ్ళీ సపరేట్గా వెళ్ళాలి. సో అందరం కలిసి మళ్ళీ వెళ్తాం ఇక్కడ నుంచి. కమాన్ బ్రో. దూద్ సాగర్ టూర్ ఆపరేషన్స్ అసోసియేషన్ పల్లెం గోవా. ఇక్కడ నుంచి పర్ పర్సన్కి 650 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో అట్లా వెహికల్స్ వస్తాయి, అట్లా వెహికల్స్ వెళ్ళాలి. అయితే అందరూ చూడండి టూరిస్టులు ఎంతమంది వచ్చారో ఇక్కడ. కొంతమంది టికెట్ తీసుకుంటున్నారు, కొంతమంది టికెట్లు తీసుకున్నారు, కొంతమంది వెళ్తున్నారు. సో డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది ఇక్కడ. మొత్తం టూరిజం స్పాట్ కదా. రేడియోలు పని చేయలేదు కానీ ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నాము. 640 రూపీస్ కడితే కనుక మనకి ఇక్కడ 40 రూపీస్కి ఇట్లా లైఫ్ జాకెట్ ఇస్తారు. సో ఇది తీసుకొని వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు ఇంకోటి బ్రో. సో నేను ఒక లైఫ్ జాకెట్ అయితే తీసుకున్నాను. వెళ్దాం. కార్ అయితే రెడీగా ఉంది మన కోసం. ఓకే గాయస్, మొత్తానికి అయితే ఈ బొలెరోలో వెళ్తున్నాం అనమాట మేము దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి. సో మనం కూర్చొని బయలుదేరుదాం. సో స్టార్ట్ అయిపోయింది. ఓకే కమాన్. दादा एक भुजिया का पैकेट लेना है, भुजिया का पैकेट यही ले ले। इधर क्या है वो आप भी ले लो सर, उधर कुछ ना कौन सा लेंगे जल्दी भुजिया कोई ले लो. 11 किलोमीटर. సో గాయస్ ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు ఉంది. అండ్ మనిషికి వచ్చేసి 640 రూపీస్ పడింది అనమాట. ఒకటి ఎక్స్ట్రా లైఫ్ జాకెట్ ఇచ్చారు. वाइन अलाउड नहीं है, अल्कोहल कुछ नहीं. स्कॉच मिलाते ना तो मजा आता है. हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर. చూడండి సింగిల్ రోడ్, ఇది సర్వీస్ రోడ్ లాగా ఉంది. బొలెరోలు మామూలుగా పోవట్లేదు, తిరగదీస్తారు స్పీడ్ అసలు. సో టోటల్గా 700 పడిందంట మొత్తం అంతా. మేము ఇప్పుడు లెక్కేసాము. సో 640 కాదు, ఓకే గుర్తుపెట్టుకోండి. మనకి 11 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇట్లానే అంత చిన్న వాటర్ పౌండ్ అయితే కనిపిస్తుంది. పూరా రోడ్ సేమే. ఓకే రోడ్ అంతా ఇక్కడే ఉంటుందంట, అందుకే బొలెరోలు తీసుకున్నారు. ఇక్కడైతే కొంతమంది ఈత ఆడుతున్నారు. మామా రోడ్డు చాలా దారుణంగా ఉంది. అడ్వెంచర్ వీళ్ళకు ఎక్స్పీరియన్స్ బాగుంది. क्या भैया चेक पोस्ट है ना? ओके 600 टोटल 6 మందికి. ఓకే ఆల్రెడీ ఇచ్చేసినారు. 100 రూపాయలు जमा कुछ करेगा बहुत. అయిపోయింది. ఎంజాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ నేచర్. How many years experience bro do you have driving? 4 years huh? Okay. ఫారెస్ట్ చూడండి, చుట్టుపక్కల ఫారెస్ట్ గమనించండి మీరు. చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంది, మధ్యలో ఎర్రగా రోడ్డు ఉంది. సో దట్టమైన అడవులు అబ్బాయి ఇది. ఇంకొక వాటర్ పౌండ్ అయితే కనిపిస్తుంది. చెక్ డ్యామ్ లాగా ఉంది, వాటర్ పోతూనే ఉన్నాయి. సూపర్. చూడడానికి दूध सागर वाटर पार्क एवरीथिंग विल बी चार्ज. सब लोग आपको सब्सक्राइब करेगा और लाइक करेगा. ఓకే ఓకే. हेलो आई एम दीपक राजवानी फ्रॉम कटिहार. हर हर महादेव शंभो शंकर. అడ్వెంచర్ రైడ్ మాత్రం మాకు బాగా నచ్చింది. సూపర్ అసలు క్రేజీ. మొత్తం మట్టి రోడ్డే కదా, అది కూడా దట్టమైన అడవుల్లో. ఫీలింగ్ అమేజింగ్ గైస్. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు మీరు ఫీల్ అయ్యే విధానమే టోటల్ డిఫరెంట్ ఉంటుంది. టెంపుల్ కొద్దిగా దూరం వచ్చిన తర్వాత
తర్వాత టెంపుల్ కనిపించింది, అది కూడా అడవి మధ్యలో. సూపర్ సూపర్ క్రేజ్. దూద్సాగర్ వాటర్ ఫాల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము ఇప్పుడు. ఎస్, అయితే వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారు. చాలా వరకు జీపులు ఉన్నాయి ఇక్కడ. ఓకే గాయస్, స్పాట్కి అయితే చేరుకున్నాము అందరం కూడా. బా చూడండి లొకేషన్ అలా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్. మొత్తం అందరూ కూడా విజిట్ చేసి కొంతమంది వెళ్తున్నారు. అండ్ నేనైతే ఇక్కడ పైకి వస్తున్నా, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తానండి మీకు ఎలా ఉంటుందో. సో ఇక్కడ కూర్చొని కొంతమంది ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ చూస్తున్నారు. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఆ పైనుంచి వస్తుంది కదా చూడండి. ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోంచి వాటర్ ఇంకా ఫోర్స్గా వస్తాయి మామూలుగా. సో వచ్చే ఇక్కడ వస్తాయి అన్నమాట. సూపర్ లొకేషన్ బాగుంది పైనుంచి చూడడానికి. అంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ వస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్దాం. సో కొంతమంది కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక లైఫ్ జాకెట్ ఈజ్ కంపల్సరీ. ఒక్కసారి డీప్ ఫారెస్ట్లోకి వెళ్దాం చూడండి. నాకైతే పుష్ప సినిమా గుర్తొస్తాను. ఇక్కడైతే చిన్న వాటర్ ఫాల్ అయితే పోతా ఉంది. మధ్యలో వెళ్ళడానికి వాటర్ ఇక్కడ నుంచి పోయి మామూలుగా వింటర్ సీజన్లో, రెయిన్ సీజన్లో రాళ్ళన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి చూడండి. నాకైతే ఆచార్య సినిమా గుర్తొస్తుంది. అలాగనే జనతా గారిలో రాక్ ఖాన్ బ్రో అండ్ దిశ రోజు ఆ సాంగ్ ఉంది కదా, అది కూడా గుర్తొస్తుంది ఎన్టీఆర్తో సహా. బాగుంది, క్రేజీ. చూడండి ఏం చేస్తుంది, బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది, డ్రెస్ చేంజ్ చేస్తారు. బ్రో డోంట్ వరీ బ్రో, డోంట్ ఫియర్, ఓకే. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ అదిరిపోయింది అసలు. ఇక్కడ చూడండి వాటర్ ఇక్కడికి ఎలా వచ్చాయి తెలుసా, పైనుంచి వచ్చాయి. ఓకే గాయస్, ఒక 15 మీటర్స్ నడిచిన తర్వాత మొత్తానికైతే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే చేరుకున్నాము. ఒక్కసారి బ్యాక్ సైడ్ లొకేషన్ చూసుకోండి ఎలా ఉందో. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి ఎలా ఉందో. అదిరిపోయింది కదా, మామూలుగా లేదు అసలు. పైనుంచి వాటర్ పడుతున్నాయి. అక్కడ మధ్యలో చూస్తే కనుక ఒక బ్రిడ్జ్ ఉంది కదా, అదేంటంటే అక్కడ రైల్వే ట్రాక్ ఉందన్నమాట. మామూలుగా అయితే ఇప్పటికీ వెళ్తుంది అన్నమాట ట్రైన్. సో అక్కడ ట్రైన్ అయితే ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు అక్కడ ఆపుతారు ట్రైన్. సో పైనుంచి రెండు వాటర్ ఎలా వస్తున్నాయి కిందికి, అద్భుతంగా ఉంది సీనరీ అసలు. క్రేజీ గాయస్, క్రేజీ. మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి. ఓకే ఓకే గాయస్, ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చూడండి, ఎంత బాగా ఆడుకుంటున్నారు. అయ్యో అడ్డారా శివ. ఓకే నాకు విడిదివా. క్రేజీగా సౌండ్ కానీ ఇదంతా కూడా చూస్తే అంత క్రేజీ. జాగ్రత్తగా భయం వేస్తుంది. ఒక పక్క వాటర్ బాటిల్ అవన్నీ ఉన్నాయి చేతిలో. ట్రై చేస్తా. అది
ట్రై చేశాను. ఏదో కొంచెం జారుతుందని భయం. స్టార్ట్. ఇక్కడ చూడు కదా ఇంకా. పోతుందనా? సో గ్యాస్ ఇదైతే ఫైనల్ పాయింట్. ఇక్కడ చూడండి వాటర్ ఎన్ని ఉన్నాయో, చాలా లోతున్నట్టుంది, అందుకే తాడు కట్టారు. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ. మన వాళ్ళ ఫోటోలు దిగుతున్నారు. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయి, అసలు ఎంత క్లారిటీగా ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బా. పైనుంచి చూస్తే కనుక అది రైల్వే ట్రాక్, ఆ పైనుంచి వాటర్ వస్తున్నాయి. హాయ్ బ్రో, క్రేజీ బ్రో. నేను నీళ్ళలేకపోతున్నా. గ్యాస్ కొద్దిగా వాటర్లోకి వెళ్తాను, ఈత రాదు, కొద్దిగా రోజు తక్కువ ఉందంట, చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే గైస్, మీకు ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వచ్చింది అనుకుంటున్నా. సో చూసారు కదా ఎలా ఎంజాయ్ చేయాలి ఏంటి అనేది. సో చూడండి, ఇక్కడ నుంచి నాకు వదిలిపెట్టి రావాలనిపించలేదు, అంత బాగుంది అసలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్. Thank you. Visit again.